10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను చూద్దాము. విషయ సూచిక పాఠ్యాంశాలు దానము మొదటి పాఠము దానశీలము బమ్మెరపోతున్న రచయిత ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ శ్యామల సదాశివ. వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. తర్వాత కొత్త బాట పాకల యశోదారెడ్డి. నగర గీతము అలిశెట్టి ప్రభాకర్. భాగ్యోదయము కృష్ణస్వామి ముదిరాజు. శతక మధురిమ శతక కవులు లక్ష్య సిద్ధి ఎవరు లేరు. జీవన భాష్యము డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే అని కూడా అంటారు. తర్వాత గోల్కొండపట్నము ఆదిరాజు వీరభద్రరావు. భిక్ష శ్రీనాథుడు. భూమిక గుడ్డూరి సీతారాం. ఈ విధంగా ఉపవాచకంలోని పాఠ్యాంశాలు మొత్తం రామాయణం గురించి ఉంటుంది. రామాయణంలో 7 కాండలు, ఆ కాండాలను వివరించడం జరిగింది. ఈ విధంగా తెలుగు 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలు అన్నమాట. కవులు రచయితలు. కవులు అన్న రచయితలన్న ఒకటే, పాఠ్యాంశము రచయితలు. ఇతివృత్తం చూసినట్లయితే దానశీలము త్యాగము శీలం గురించి తెలియజేస్తుంది. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అయితే భాషాభిమానం గురించి తెలియజేస్తుంది. వీర తెలంగాణ వీరుల గురించి తెలియజేస్తుంది. కొత్త బాట అంటే పర్యావరణం గురించి తెలియజేస్తుంది. నగర గీతము అంటే సామాజిక స్పృహ గురించి తెలియజేస్తుంది. భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజు కవి కాబట్టి స్మృతి సంఘ సేవ గురించి తెలియజేస్తుంది. శతక మధురిమ నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి తెలియజేస్తుంది. ఇతివృత్తము. లక్ష్య సిద్ధి అయితే తెలంగాణ ఆవిర్భావం. జీవన భాష్యము మానవీయ విలువల గురించి తెలియజేస్తుంది. జీవన భాష్యము సినారే అంటే సి నారాయణ రెడ్డి. ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా రావడం జరిగింది. సి నారాయణ రెడ్డికి జ్ఞాన్పీఠ్ పురస్కారం కూడా అందుకున్నాడు. గోల్కొండ పాఠ్యాంశం చూసినట్లయితే తెలంగాణ సంస్కృతి వైభవం గురించి తెలియజేస్తుంది. ఇతివృత్తాలన్నమాట నేను చెప్పేది. భిక్ష పాఠ్యాంశం చూసినట్లయితే శ్రీనాథుడు. మా ఇతివృత్తం ఏంటి అంటే మానవ స్వభావం గురించి తెలియజేస్తుంది. భూమిక గుడ్డూరి సీతారామమ్మ పట్టణాభిలాష గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రక్రియ చూసినట్లయితే దానశీలం యొక్క ప్రక్రియ పురాణము ప్రాచీన పద్యం గురించి తెలియజేస్తుంది. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అయితే భాషా వ్యాసం గురించి తెలియజేస్తుంది. వీర తెలంగాణ ఆధునిక పద్యం గురించి తెలియజేస్తుంది. కొత్త బాట కథానికకు సంబంధించిన ప్రక్రియ అన్నమాట. నగర గీతము అయితే వచన కవితకు సంబంధించిన ప్రక్రియ అన్నమాట. అదేవిధంగా భాగ్యోదయము జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది ప్రక్రియ అన్నమాట. శతక మధురిమ